Hello, myself Jaydeep. Welcome to TrueTech Academy. Today I am going to explain the first chapter, Strength of Materials. First, Strength of Materials. మనం ఒక మెటీరియల్ గురించి డిస్కస్ చేసే ముందు దాని మెటీరియల్ ప్రాపర్టీస్, మెటీరియల్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడే మనకి దానిలో ఉన్న వేరియేషన్స్, దానిలో ఉన్న డిఫికల్టీస్ అర్థమవుతాయి. సో ఫస్ట్ మనకి మెటీరియల్ బిహేవియర్ అనేది చాలా ముఖ్యం. సో ఫస్ట్ మెటీరియల్ బిహేవియర్ ఎక్స్ప్లెయిన్ చేసేదే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అంటే. దీన్ని సాలిడ్ మెకానిక్స్ అని కూడా అనొచ్చు. సో స్టార్టింగ్ విత్ మెటీరియల్స్. వాట్ ఈజ్ ఎ బాడీ? ఒక బాడీ అది మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నామంటే, ఒక బాడీ అనేది రిజిడ్ బాడీ అనుకున్నాం. అది మనం ఇప్పుడు 10th 12th లో అయినా, ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్లో అయినా ఒక బాడీ అనేది రిజిడ్ బాడీ అనుకున్నాం. అంటే దాని మీద లోడ్ అప్లై చేస్తే ఆ బాడీ మొత్తం యూనిఫామ్ గా ఉంటుంది, యూనిఫామ్ గానే వ్యారీ అవుతుంది ఏదైనా ప్రాపర్టీ అనేది ఏదైనా. కానీ రియల్ లైఫ్ లో బాడీస్ అనేటివి రిజిడ్ గా ఉండవు. బాడీస్ అనేటివి ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి రియల్ లైఫ్ లో. ఇది ఫస్ట్ మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నామంటే, బాడీ అనేది రిజిడ్ గా ఉంటుంది అనుకున్నాం. సో ఈ బాడీ అనేది యూనిఫార్మిటీ మెయింటైన్ చేస్తుంది. సో ఎక్కడ చూసినా కూడా లోడ్ అప్లై చేసిన మెటీరియల్ ప్రాపర్టీస్ అయినా అంతా యూనిఫామ్ గా తీసుకుంటుంది. కాకపోతే రియల్ లైఫ్ లో ఏ బాడీ కూడా రిజిడ్ గా ఉండదు, ఏ బాడీ ఐడియల్ గా ఉండదు. చాలా బాడీస్ అనేవి ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. ఎందుకంటే ఈ ఫ్లెక్సిబిలిటీ వల్ల, లోడ్ ఇంక్రీజ్ చేయడం వల్ల బాడీ షేప్ అనేది మారుతుంది. ఇక్కడ ఉండేది బాడీ అనేది డిఫార్మ్ అవుతుంది. డిఫార్మేషన్ వల్ల బాడీ షేప్ చేంజ్ అవుతుంది. సో దీన్ని ఫ్లెక్సిబుల్ బాడీస్ అంటాం. ఫ్లెక్సిబుల్ బాడీస్ గురించి చదివేదాన్నే మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అంటాం. ఓకే, ఇది డిఫరెన్స్ బిట్వీన్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ బాడీ. తర్వాత స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో మనం ఫస్ట్ చదివేది ఏంటి అంటే స్ట్రెస్. స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి, స్ట్రెస్ దేని వల్ల వస్తుంది, స్ట్రెస్ కాజ్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏంటి, ఎఫెక్ట్స్ ఏంటి. సో దానికంటే ముందు మనం చదవాల్సింది ప్రెషర్. ప్రెషర్, ఫోర్స్, ఏరియా. ప్రెషర్ వర్సెస్ స్ట్రెస్. ఫస్ట్ ప్రెషర్ అంటే ఏంటి, ఒక యూనిట్ ఏరియా మీద మనం ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నామో ఆ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అనేది మనం ప్రెషర్ అంటాం. అదే స్ట్రెస్ అనుకో, ప్రెషర్ అనేది ఒక ఎక్స్టర్నల్ ఏజెంట్, ఎక్స్టర్నల్ యాక్టివిటీ. ఫోర్స్ ఎక్స్టర్నల్ గా యాక్ట్ అవుతుంది కాబట్టి ప్రెషర్ కూడా ఎక్స్టర్నల్ ఎలిమెంట్ అనేది. కానీ స్ట్రెస్ అనేది అలా కాదు. స్ట్రెస్ అంటే ఏంటంటే, ప్రెషర్ ఒక బాడీ మీద ప్రెషర్ యాక్ట్ అవ్వడం వల్ల దానికి ఇచ్చే రియాక్షన్ నే మనం స్ట్రెస్ అంటాం. సో స్ట్రెస్ అనేది ఒక ఇంటర్నల్ ఎలిమెంట్, ప్రెషర్ అనేది ఎక్స్టర్నల్ ఎలిమెంట్, స్ట్రెస్ అనేది ఇంటర్నల్ ఎలిమెంట్. ఓకే, సపోజ్ ఒక బాడీ తీసుకున్నాం. బోత్ సైడ్స్ నుంచి ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఒక బాడీకి పర్పెండిక్యులర్ గా ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ బాడీకి ఇది సర్ఫేస్ ఏరియా అవుతుంది, ఇది లోడ్ పి. ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా, పి బై ఏ. ఇది ఎక్స్టర్నల్ ఏజెంట్. కాకపోతే స్ట్రెస్ అంటే ఈ ఫోర్స్, ఈ ప్రెషర్ వల్ల బిల్డ్ అయ్యే ఇంటర్నల్ రియాక్షన్. ఇంటర్నల్ రియాక్షన్ అది కూడా స్ట్రెస్, అది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రెషరే. కాబట్టి ప్రెషర్ అనేది ఎక్స్టర్నల్ ఏజెంట్, స్ట్రెస్ అనేది ఇంటర్నల్ ఏజెంట్. సో స్ట్రెస్ కూడా మనం స్ట్రెస్ ని సిగ్మాతో డినోట్ చేస్తాం, పి బై ఏ. ఓకే, స్ట్రెస్ అనేది ఇంటర్నల్ ఎలిమెంట్. సో మనం ఇప్పుడు ఓకే స్ట్రెస్ గురించి నేర్చుకున్నాం. తర్వాత స్ట్రెయిన్. వాట్ ఈస్ స్ట్రెయిన్? స్ట్రెయిన్ అనేది దీంతో డినోట్ చేస్తాం, ఎప్సిలాన్. స్ట్రెయిన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. సపోజ్ ఒక బాడీ ఉందనుకోండి, బాడీ యొక్క లెంత్ L,
అది డిఫార్మ్ అయింది, లోడ్ అప్లై చేయడం వల్ల డిఫార్మ్ అయింది. ఈ డిఫార్మేషన్ వచ్చేసి డెల్టా అనుకోండి. సో స్ట్రెయిన్ అంటే ఏంటంటే ఈ డిఫార్మేషన్, ఎంత డిఫార్మేషన్ ఉంది పర్ ఇన్ కంపారిజన్ టు ఒరిజినల్ లెంత్. ఒరిజినల్ లెంత్ తో కంపేర్ చేస్తే ఎంత డిఫార్మ్ అయింది, దాన్ని స్ట్రెయిన్ అంటాం. సో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనేటివి ఇంటర్ డిపెండెంట్. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మనకి బాడీలో ఫోర్స్ యాక్ట్ చేయడం వల్ల ఫస్ట్ స్ట్రెయిన్ కాజ్ అవుతుంది. స్ట్రెయిన్ వల్ల స్ట్రెయిన్ అనేది ఇంటర్నల్ ఎలిమెంట్ కదా. సో ఇంటర్నల్ ఎలిమెంట్ ఇట్లా బాడీ పుష్ చేయడం వల్ల స్ట్రెస్ అనేది ఇంటర్నల్ గా డెవలప్ అవుతుంది. ఓకే, ఇది స్ట్రెస్ కి స్ట్రెయిన్ కి డెఫినేషన్స్. ఓకే, దీని తర్వాత టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్. ఫస్ట్ మనం ఎప్పుడే చదువుకున్నాం ఏంటంటే స్ట్రెస్ అనేది ఒక ఇంటర్నల్ రియాక్షన్ ఫోర్స్. దాన్ని స్ట్రెస్సెస్ ని సిగ్మాతో డినోట్ చేస్తాం. టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్. ఫస్ట్ ఎన్ని టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ ఉంటాయి? ఫస్ట్ నార్మల్ స్ట్రెస్, సెకండ్ షియర్ స్ట్రెస్. ఫస్ట్ నార్మల్ స్ట్రెస్ అంటే ఏంటి? నార్మల్ అంటే ఇప్పుడు ఒక బాడీ ఇలా ఉంది, దీని మీద లోడ్ యాక్ట్ అవుతుంది. ఈ బాడీ అనేది ఇది ఇంటర్నల్ రియాక్షన్స్. ఈ బాడీ మీద లోడ్ ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది అది కూడా ముఖ్యమే. ఎందుకంటే స్ట్రెస్ లో డైరెక్షన్ ని బట్టి, లోడింగ్ ని బట్టి స్ట్రెస్ అనేది వ్యారీ అవుతుంది. సో ఇది ఒక హారిజాంటల్ సర్ఫేస్. ఇది ఒక లోడ్ అనేది పర్పెండిక్యులర్ గా యాక్ట్ అవుతుంది. సో దీన్ని ఇక్కడ జనరేట్ అయ్యే స్ట్రెస్ ని మనం నార్మల్ స్ట్రెస్ అంటాం. అదే ఒకవేళ షియర్ స్ట్రెస్. ఈ నార్మల్ స్ట్రెస్ అంటే ఏంటంటే ఒక బాడీ మీద పర్పెండిక్యులర్ గా లోడ్ యాక్ట్ అయితే అప్పుడు జనరేట్ అయ్యే స్ట్రెస్ ని నార్మల్ స్ట్రెస్ అంటాం. అదే షియర్ స్ట్రెస్ అనుకోండి, ఇక్కడ షియర్ స్ట్రెస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ బాడీ ఉంది, దీని మీద లోడ్ ఇలా యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక సెక్షన్ కట్ చేసినాం ఎక్స్ఎక్స్. ఇప్పుడు ఒక సెక్షన్ ని నేను సపరేట్ గా డ్రా చేస్తున్నాను, 3D ఆబ్జెక్ట్ లాగా డ్రా చేస్తున్నాను. ఈ స్ట్రెస్ వల్ల ఈ లోడ్ వల్ల దీనిని అపోజ్ చేయడానికి మనం ఇంటర్నల్ గా ఇక్కడ స్ట్రెసెస్ అనేది జనరేట్ అయింది ఈచ్ సెక్షన్ లో. ఇక్కడ జనరేట్ అయ్యే స్ట్రెసెస్ ని షియర్ స్ట్రెసెస్ అంటాం. ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియాకి మనకి ప్యారలల్ గా టాంజెన్షియల్ గా స్ట్రెసెస్ అనేది డెవలప్ అవుతాయి. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ ఇంటర్నల్ స్ట్రెసెస్ అన్నట్టు. సో ఇక్కడ ఎంత ప్రెషర్ యాక్ట్ అవుతుంది, ఇక్కడ కూడా అంతే ప్రెషర్ యాక్ట్ అవుతుంది. సో ఏరియాకి ప్యారలల్ గా యాక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని షియర్ స్ట్రెస్ అంటాం. ఏరియాకి పర్పెండిక్యులర్ గా యాక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని నార్మల్ స్ట్రెస్ అంటాం. ఇది టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్. తర్వాత ఇంకా నార్మల్ స్ట్రెసెస్ లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. ఫస్ట్ నార్మల్ స్ట్రెస్ లో ఫస్ట్ ఏంటంటే యాక్సియల్ స్ట్రెస్. యాక్సియల్ స్ట్రెస్ అంటే ఏంటంటే ఒకటే బాడీ సింగిల్ యూనిట్ 2 సైడ్స్ నుంచి లోడ్ యాక్ట్ అయితే ఈ బాడీకి ఇది యాక్సిస్. అలాంగ్ ద యాక్సిస్ లోడ్ యాక్ట్ అయితే స్ట్రెసెస్ జనరేట్ అవుతాయి. సో అలాంగ్ ద యాక్సిస్ స్ట్రెసెస్ జనరేట్ అవుతున్నాయి కాబట్టి దీన్ని యాక్సియల్ స్ట్రెస్ అంటాం. సో సెకండ్ వన్ బేరింగ్ స్ట్రెస్.
బేరింగ్ స్ట్రెస్ అంటే ఏంటంటే ఇది ఒక బాడీ, ఇది ఇంకో బాడీ, ఇది ఇంకో బాడీ సపోజ్ అనుకుందాం. ఇది అల్యూమినియం బాడీ, ఇది కాపర్ బాడీ. ఇది ఏంటంటే దీన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూస్తే సపోజ్ ఇది పి, ఈ బాడీ వల్ల పి అనే లోడ్ జనరేట్ అవుతుంది. సో అప్పుడు ఇంటర్నల్గా ఇక్కడ p/2 లోడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఇక్కడ p/2 డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎందుకంటే రెండు యూనిఫామ్గా ఉన్నాయి కాబట్టి ఒక దానిలో p/2 ఒక దానిలో p/2 యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఈ బేరింగ్ స్ట్రెస్ అంటే ఏంటంటే ఈ ఒక రెండు డిఫరెంట్ మెటీరియల్స్ లో ఒక మెటీరియల్ ఇంకో దాన్ని బేర్ చేస్తుంది. సో ఈ కాపర్ మెటీరియల్ అనేది అల్యూమినియం మెటీరియల్ ఎబో ఉన్న అల్యూమినియం మెటీరియల్ బేర్ చేస్తుంది. సో అందుకనే ఇక్కడ జనరేట్ అయ్యే స్ట్రెస్సెస్ ని బేరింగ్ స్ట్రెస్సెస్ అంటాం. దాని తర్వాత బెండింగ్ స్ట్రెస్. బెండింగ్ స్ట్రెస్ అంటే ఏంటి? ఇక్కడ ఏంటంటే మనం అసలు లోడ్ అప్లై చేయం, లోడ్ ఎక్కడ అప్లై చేసాం, టాంజెన్షియల్ డైరెక్షన్ లో, నార్మల్ డైరెక్షన్ లో, ఏ డైరెక్షన్ లో లోడ్ అప్లై చేయం. ఇక్కడ జస్ట్ బాడీకి మూమెంట్ ఇస్తాం, అప్పుడు బాడీ ఎట్లా చేంజ్ అవుతుంది అంటే ఈ బాడీకి లోడ్ ఇవ్వకుండా మూమెంట్ ఇస్తాం టూ డైరెక్షన్స్ లో. ఇట్లా మూమెంట్ ఇవ్వడం వల్ల ఈ స్ట్రైట్ గా ఉన్న బాడీ ఇట్లా డిఫార్మ్ అవుతుంది. ఇక్కడ జనరేట్ అయ్యే స్ట్రెస్సెస్ ని బెండింగ్ స్ట్రెస్సెస్ అంటాం. ఓకే, ఇది టైప్స్ ఆఫ్ నార్మల్ స్ట్రెస్సెస్. తర్వాత టైప్స్ ఆఫ్ షియర్ స్ట్రెస్సెస్. ఫస్ట్ డైరెక్ట్ స్ట్రెస్. ఫస్ట్ అనేది డైరెక్ట్ స్ట్రెస్. డైరెక్ట్ స్ట్రెస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక బాడీ ఉంది, లోడ్ యాక్ట్ అవుతుంది, ఇది ఇంటర్నల్ రియాక్షన్స్. ఇక్కడ ఒక సెక్షన్ కట్ చేస్తే ఈ లోడ్ వల్ల ఇక్కడ జనరేట్ అయ్యే స్ట్రెస్సెస్, ఈ స్ట్రెస్సెస్ డైరెక్ట్ లోడ్ యాక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ స్ట్రెస్సెస్ అనేది జనరేట్ అయ్యేది. అందుకనే ఇది డైరెక్ట్ షియర్ స్ట్రెస్. అట్లా కాకుండా ఇండైరెక్ట్ షియర్ స్ట్రెస్సెస్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనం బాడీకి డైరెక్ట్ గా లోడ్ ఇవ్వం, బాడీలో దీనికి రెండు సైడ్లో టార్క్ అప్లై చేస్తాం. టార్క్ అంటే ఏంటంటే ఒక బాడీని, ఒక 3D బాడీని దానికి రెండు సైడ్లు ఇట్లా ట్విస్ట్ అయ్యేటట్టు మూమెంట్ లాగా టార్క్ అప్లై చేస్తుంది. సో టార్క్ అప్లై అవ్వడం వల్ల ఈ బాడీ అనేది అదే డైరెక్షన్ లో ఉండి సపోజ్ ఒక డైరెక్షన్ లో ఇచ్చినాం అనుకోండి, ఈ డైరెక్షన్ లో టార్క్ ఇచ్చినాం, ఇది ఒక బాడీ, ఇది ఇట్లా తిప్పడం వల్ల ఈ ఇంటర్నల్ గా ఉన్న ఎలిమెంట్స్ అన్ని డైరెక్షన్ చేంజ్ అయిపోతాయి. సో దాని వల్ల జనరేట్ అయ్యే స్ట్రెస్సెస్ ని ఇండైరెక్ట్ స్ట్రెస్సెస్ అంటాం. ఓకే, దాని తర్వాత వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ స్ట్రెస్. యూనిట్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ తెలవాలంటే ఫస్ట్ మీకు హుక్స్ లా అంటే ఏంటో తెలియాలి. వాట్ ఈస్ హుక్స్ లా? హుక్స్ అనే అతను ఏం చెప్పిండంటే తను స్ట్రెస్ కి స్ట్రెయిన్ కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేసింది. స్ట్రెస్ కి స్ట్రెయిన్ కి ఉన్న రిలేషన్ ఏంటి? సో ఒక బాడీ లోడ్ యాక్ట్ అవుతుంది, లోడ్ యాక్ట్ అవ్వడం వల్ల ఫస్ట్ లోడ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల బాడీ అనేది డిఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది. బాడీ డిఫార్మేషన్ స్టార్ట్ అవ్వడం వల్ల స్ట్రెయిన్స్ అనేది జనరేట్ అవుతుంది. సో స్ట్రెయిన్స్ జనరేట్ అవ్వడం వల్ల స్ట్రెస్సెస్ అనేది జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ బాడీ డిఫార్మేషన్ స్టార్ట్ అవ్వడం వల్ల స్ట్రెస్సెస్ జనరేట్ అవుతాయి. సో
సో మనం దీనికి స్ట్రెయిన్ కి స్ట్రెస్ కి వేరియేషన్ ఏంటి, స్ట్రెయిన్ కి స్ట్రెస్ కి రిలేషన్ ఏంటి, సో ఇది హుక్స్ అనేది చెప్పిండు. సో హుక్స్ అనేది ఏం చెప్పిండు అంటే స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. అంటే ఎంత స్ట్రెస్సెస్ అనేటిది డెవలప్ అయితే అంత స్ట్రెయిన్స్ అనేటివి డెవలప్ అవుతాయి. సో స్ట్రెస్ లీనియర్ గా వ్యారీ అవుతాయి అని చెప్పిండు. సో ఈ ప్రపోర్షనాలిటీని తీసేయడానికి హుక్స్ ఒక కొత్త కాన్స్టాంట్ ని పెట్టిండు. ఇదే దీన్నే యంగ్స్ మాడ్యులస్ అంటాం. యంగ్స్ మాడ్యులస్ అంటాం. ఇక్కడ యంగ్స్ మాడ్యులస్ దీన్ని డిఫైన్ చేయాలంటే స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో హుక్స్ అనేది ఒక బాడీ డిఫార్మ్ అవుతున్నప్పుడు స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్స్ ఎట్లా వ్యారీ అవుతాయి, దానికి ఇంటర్ డిపెండెన్సీ ఫైండ్ అవుట్ చేద్దామని ఎక్స్పెరిమెంటేషన్ చేసింది. సో తను కనుక్కున్నది ఏంటంటే స్ట్రెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల స్ట్రెయిన్ ఇంక్రీజ్ అవుతుంది, ఒకవేళ స్ట్రెస్ డిక్రీజ్ అయితే స్ట్రెయిన్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో రెండింటికి లీనియర్ వేరియేషన్ ఉంది. సో అందుకనే స్ట్రెస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అని పెట్టిండు. సో ఈ ప్రపోర్షనాలిటీని తీసేయడానికి స్ట్రెస్ ఈక్వల్ టు ఒక కాన్స్టెంట్, ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ని పెట్టిండు. స్ట్రెస్ సిగ్మా ఈక్వల్ టు ఈ ఇంటూ ఎప్సిలాన్. ఆ ఈనే మనం యంగ్స్ మాడ్యులస్ అంటున్నాం. యంగ్స్ మాడ్యులస్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. ఓకే, ఇప్పుడు యూనిట్స్ ఆఫ్ స్ట్రెస్కి వస్తే మనం ఇప్పుడు హుక్స్ లా ప్రకారం ఏంటిది, హుక్స్ లా మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే హుక్స్ లా ఇస్ వ్యాలిడ్ ఓన్లీ అప్ టు ఎలాస్టిక్ పాయింట్. నేను చెప్తా తర్వాత. స్ట్రెస్ స్ట్రెయిన్ వేరియేషన్ మైల్డ్ స్టీల్ కి ఎట్లుంటది, హై స్ట్రెంత్ బార్స్ ఎట్లుంటది, హై టెన్సైల్ స్ట్రెంత్ బార్స్ కి ఎట్లుంటది. సో స్ట్రెస్ స్ట్రెయిన్ వేరియేషన్ ఇక్కడ పాయింట్ బట్టి చేంజ్ అవుతుంది. హుక్స్ లా ఏం చెప్తుండంట, స్ట్రెస్ ఇస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ ఓన్లీ అప్ టు ద ఎలాస్టిక్ లిమిట్. ఎలాస్టిక్ లిమిట్ దాటిందంటే ఈ హుక్స్ లా అనేది వ్యాలిడ్ కాదు, అది ఏ మెటీరియల్ కైనా. ఓకే, సో అప్ టు ఎలాస్టిక్ లిమిట్ తీసుకుంటాం ఇప్పటి వరకు అయితే. సిగ్మా ఈక్వల్ టు ఈ ఇంటూ ఎప్సిలాన్, ఈ ఈక్వల్ టు సిగ్మా బై ఎప్సిలాన్. మనం స్ట్రెస్ అంటే ఏంటి, ఇంటర్నల్ రియాక్షన్ ఫోర్సే కదా, అంటే ప్రెషర్, ఇండైరెక్ట్లీ ప్రెషర్. సో ప్రెషర్ యూనిట్స్ ఏంటి, ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ప్రెషర్ ఫోర్స్ కున్న ఎస్ఐ యూనిట్స్ ఏంటి, న్యూటన్ పర్ ఏరియాకి ఎంఎం స్క్వేర్ ఆర్ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ప్రెషర్ కొనే యూనిట్సే మనకి స్ట్రెస్ కూడా ఉంటాయి, ఎందుకంటే ప్రెషర్ స్ట్రెస్ అనేది రెండు ఒకటేమో ఎక్స్టర్నల్ ఏజెంట్, ఇంకోటేమో ఇంటర్నల్ ఏజెంట్. సో స్ట్రెస్ కొనే యూనిట్స్ ఎస్ఐ యూనిట్స్ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ఆర్ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇది స్ట్రెస్ యొక్క యూనిట్స్, ఎస్ఐ యూనిట్స్. తర్వాత స్ట్రెయిన్ కి యూనిట్స్ ఏంటి, మన స్ట్రెయిన్ డెఫినేషన్ ఏంటిది, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఇప్పుడు ఈ చేంజ్ ఇన్ లెంత్ అనేది ఎంఎంలో ఆర్ మీటర్లో తీసుకుంటాం. ఈ లెంత్ కూడా సేమ్ అదే యూనిట్స్ ఉంటాయి, మీటర్ ఆర్ ఎంఎం. సో ఇప్పుడు మీటర్ బై మీటర్ క్యాన్సిల్ అయిపోతే నో యూనిట్స్. సో ఎంఎం తీసుకున్నా కూడా ఎంఎం క్యాన్సిల్ అయిపోతే నో యూనిట్స్. సో స్ట్రెయిన్ హ్యాస్ నో యూనిట్స్. కానీ ఇక్కడ స్ట్రెస్ కి యూనిట్స్ ఉన్నాయి. స్ట్రెస్ కి న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ఆర్ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. స్ట్రెయిన్ కి యూనిట్స్ లేవు. సో ఇప్పుడు మనకి యంగ్స్ మాడ్యులస్ కి యూనిట్స్ ఏమైతాయి, సిగ్మా బై ఈ కాబట్టి సిగ్మాకి యూనిట్స్ ఏంటి, న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ పర్ స్ట్రెయిన్ కి నో యూనిట్స్ నో. సో యంగ్స్ మాడ్యులస్ కి కూడా న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఇది ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫర్ యంగ్స్ మాడ్యులస్. ఓకే, నెక్స్ట్ మనకి స్ట్రెస్ అనేది ఒక, వాట్ ఈస్ స్ట్రెస్? స్ట్రెస్ ఇస్ ఎ స్కేలార్ ఆర్ ఎ వెక్టర్. వాట్ ఈస్ స్ట్రెస్? Stress is scalar or ఆలోచించండి, స్ట్రెస్ అనేది ఒక స్కేలారా ఒక వెక్టార్? ఫస్ట్ స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి? స్కేలార్ అంటే ఏంటంటే ఒక ఏదైనా
ఫిజికల్ క్వాంటిటీ, దానికి మ్యాగ్నిట్యూడ్, జస్ట్ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటే దాన్ని స్కేలార్ అంట. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్కేలార్ ఏంటి? ఇప్పుడు ఫోర్స్ ఉందనుకోండి. ఫోర్స్ అంటే ఏంటి? ఫోర్స్ కి వెక్టర్ మ్యాగ్నిట్యూడ్, వెక్టర్ అంటే ఏంటి? వెక్టర్ కి మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. సో ఫోర్స్ ఉందనుకోండి, ఫోర్స్ కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అలాగే డైరెక్షన్ కూడా ఉంటుంది. సో అందుకనే ఫోర్స్ అనేది ఒక వెక్టర్. కాకపోతే స్కేలర్, స్కేలర్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే డిస్టెన్స్, డిస్టెన్స్ కి జస్ట్ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, కానీ డైరెక్షన్ ఉండదు. డిస్ప్లేస్మెంట్ కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే స్కేలర్ కి ఎగ్జాంపుల్స్ డిస్టెన్స్, వెక్టర్ కి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్, ఫోర్స్, ఓకే. వీటన్నిటికీ డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. స్కేలర్ డిస్టెన్స్ కి మాత్రం ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. అందుకనే స్కేలర్ దీన్ని ఇట్లా డిఫైన్ చేస్తాం, స్కేలారా వెక్టార్ అని. కానీ స్ట్రెస్ అనేది ఒక స్కేలారా ఒక వెక్టార్? ద ఆన్సర్ ఇస్ stress is neither scalar nor vector. Stress is a tensor. టెన్సర్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఇప్పటి వరకు రెండే చదువుకుందాం, రెండే మ్యాగ్నిట్యూడ్స్, రెండే క్వాంటిటీస్, స్కేలార్ క్వాంటిటీ ఆర్ వెక్టర్ క్వాంటిటీ. కానీ ఒక బాడీకి టెన్సర్ అని కూడా ఉంటుంది. అది ఏంటంటే, టెన్సర్ డెఫినేషన్ ఏంటంటే, వెన్ ఎ బాడీ హ్యాస్ magnitude, direction, ఇంకోటి థర్డ్ యూనిట్ ఏంటంటే పారలెలోగ్రామ్, లా ఆఫ్ అడిషన్. మనం వెక్టర్ డెఫినేషన్ లో ఏంటి, వెక్టర్ కి ఒక మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి, అట్లానే పారలెలోగ్రామ్ లా ఆఫ్ అడిషన్ ని సాటిస్ఫై చేయాలి. పారలెలోగ్రామ్ లా ఆఫ్ అడిషన్ ని సాటిస్ఫై చేయాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే, స్ట్రెస్ టెన్సర్ అనేది మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, టెన్సర్ డైరెక్షన్ ఉంటుంది, కానీ టెన్సర్ అనేది పారలెలోగ్రామ్ లా ఆఫ్ అడిషన్ ని ఫాలో చేయదు. సో టెన్సర్ is a separate quantity which is different from scalar and vector. సో ఇక్కడ స్ట్రెస్ అనేది టెన్సర్ క్వాంటిటీ. స్ట్రెస్ కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, స్ట్రెస్ కి డైరెక్షన్ ఉంటుంది, కానీ స్ట్రెస్ అనేది పారలెలోగ్రామ్ లా ఆఫ్ అడిషన్ లా ని ఫాలో అవ్వదు. సో అందుకనే స్ట్రెస్ అనేది ఒక టెన్సర్. ఓకే, నెక్స్ట్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, స్ట్రెస్ డైరెక్షన్ ని బట్టి చేంజ్ అవుతుంది. సో సపోజ్ ఇది ఒక బాడీ, డిఫరెంట్ యాక్సెస్ తీసుకుందాం, ఎక్స్, వై, జెడ్, డబ్ల్యూ. సో స్ట్రెస్ అనేది ఒక యాక్సిస్ లో ఒక లాగా ఉండొచ్చు, కాకపోతే ఇంకా యాక్సిస్ మారినా కొద్దీ స్ట్రెస్ అనేది మారిపోతుంది. సో ఇక్కడ లోడింగ్ అనేది ఇచ్చినాం అనుకోండి, లోడింగ్ ఇస్తే స్ట్రెస్ ఇన్ సఫిక్స్ లో పెడుతున్నా ఎక్స్, స్ట్రెస్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఈక్వల్ టు, ఇది పి అనుకోండి, దీని ఏరియా ఏ అనుకోండి. సో స్ట్రెస్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా ఇన్ ఎక్స్ డైరెక్షన్. కానీ ఇక్కడ వై డైరెక్షన్ కి వచ్చేసరికి స్ట్రెస్ బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటి, స్ట్రెస్ ప్రెషర్ అయినా స్ట్రెస్ అయినా బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటి, ఫోర్స్ పర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే ఇది సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా యాక్ట్ అయ్యే లోడ్ ని మనం తీసుకుంటాం, స్ట్రెస్ లో అయినా ప్రెషర్ లో అయినా. సో ఇక్కడ తీసుకుంటే ఇది వై యాక్సిస్ లో ఫోర్స్ అనేది ఇట్లా యాక్ట్ అవుతుంది, కానీ ఇది పర్పెండిక్యులర్ కాదు, ఇది రెండింటికి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్.
ఏరియా ప్లేన్ కి ఇంకా లోడింగ్ ప్లేన్ కి పర్పెండికులారిటీ ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ లోడ్ బై పర్పెండికులర్ ఏరియా అని రాసిస్తాం. కానీ ఇక్కడ అట్లా తీసుకోవద్దు. ఇక్కడ పర్పెండికులర్ కాదు, ఇది ఒక సమ యాంగిల్లో ఉంది. సో దీన్ని కాంపోనెంట్స్ లాగా రిజాల్వ్ చేయాలి. ఇది ఒక టీటా అనుకుంటే, ఇది పి అనుకుంటే, కాంపోనెంట్స్ లాగా రిజాల్వ్ చేస్తే హారిజాంటల్ గా ఉండేది పి కాస్ టీటా అవుతుంది, వర్టికల్ గా ఉండేది పి సైన్ టీటా అవుతుంది. సో ఇక్కడ ప్రెషర్ డెఫినేషన్ ఏంటిది? పర్పెండికులర్ డిస్టెన్స్ పర్ యూనిట్ ఏరియా, నార్మల్ పర్పెండికులర్ లోడ్ పర్ యూనిట్ ఏరియా, లోడ్ పర్ యూనిట్ ఏరియా. సో ఇక్కడ పర్పెండికులర్ ఉండే ఈ ఏరియాకి పర్పెండికులర్ ఉండే లోడ్ ఏంటిది? పి కాస్ థీటా బై ఏ. ఈ ఏ మళ్ళీ ఇది ఏరియా, ఇది మళ్ళీ ఏరియా మారిపోయింది ఎందుకంటే వేరే యాంగిల్లో ఉంది. సో ఏ డాష్ సమ్ ఈ ఏరియా. ఓకే, సో ప్రెషర్ అనేది ఇది వై. ప్రెషర్ అనేది డైరెక్షన్ తో పాటు మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ZZ డైరెక్షన్ లో తీసుకున్నాం అనుకోండి, ఇది అనుకుంటే పి కాస్ థీటా పి సైన్ థీటా. సో మళ్ళీ ఇది ఇంకొక ఏరియా, సిగ్మా ఇన్ ZZ ఈక్వల్ టు పి కాస్ థీటా బై ఏ డబుల్ డాష్ సమ్ అదర్ ఏరియా. ఓకే, సో ఈ డైరెక్షన్ WW డైరెక్షన్ లో తీసుకుంటే ఇది ఓకే, ఇది లోడింగ్ ప్లేన్స్ ప్రకారం ప్రెషర్ అనే స్ట్రెస్ యూనిట్ అనేది స్ట్రెస్ డెఫినేషన్ అనేది మారిపోతుంది. ఓకే, దాని తర్వాత ఇది నార్మల్ స్ట్రెస్, అదే షియర్ స్ట్రెస్ వేరియేషన్ ఉంటుంది. ఎలా ఉంటుంది చూద్దాం. షియర్ స్ట్రెస్, ఒక బాడీ తీసుకుందాం, 3D ఆబ్జెక్ట్, మీకు తెలుసు కదా బాడీ అనేది 2Dలో డిఫైన్ చేయొచ్చు, 3Dలో డిఫైన్ చేయొచ్చు. ఒక బాడీని, ఇది 2 డైమెన్షనల్ బాడీ, ఇది 3 డైమెన్షనల్ బాడీ. ఓకే, దీని మీద లోడింగ్ యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇప్పటి వరకు నార్మల్ స్ట్రెస్ ఎట్లా డైరెక్షన్ ప్రకారం మారుతుందో చూసినాం. ఇప్పుడు షియర్ స్ట్రెస్ ఎట్లా డిఫరెంట్ లెన్స్ లో డిఫరెంట్ డైరెక్షన్స్ లో షియర్ స్ట్రెస్ ఎట్లా ఉంటుందో చూద్దాం. సపోజ్ ఒక పాయింట్ కన్సిడర్ చేద్దాం. ఇక్కడ పాయింట్ లో మనం ఆ పాయింట్ ఉన్న ఈ పాయింట్ దగ్గర ఉన్న ఎలిమెంట్ ని నేను సపరేట్ గా డ్రా చేస్తున్నాను. సో మనం ఇక్కడ యాక్సిస్ x y z అనుకుంటే, సో ఇక్కడ మనం షియర్ స్ట్రెస్ అంటే ఏంటిది? అలాంగ్ ద ఏరియా అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ షియర్ స్ట్రెస్ ఇది అంటే ఇక్కడ ఏరియాని బట్టి షియర్ స్ట్రెస్ మారిపోతుంది. ఇది మనం జనరల్ గా నార్మల్ స్ట్రెస్ ని సిగ్మాతో డినోట్ చేస్తాం, అదే షియర్ స్ట్రెస్ ని టౌతో డినోట్ చేస్తాం. ఓకే, ఇది టౌ అంటాం. ఓకే, ఇది టౌ. సో అట్లా ఎన్ని ఫేసెస్ ఉంటే అన్ని ఒక్కొక్క ఫేస్ కి ఒక్కొక్క షియర్ స్ట్రెస్ అనేది ఉంటుంది. సో టౌని మనం ఇప్పుడు దీన్ని ఇదొక ఫేస్ కదా, ఇదొక ఫేస్, ఇది ఎటు చూపిస్తుంది? డైరెక్షన్ పైకి చూపిస్తుంది. సో దీన్ని డైరెక్షన్ అంటుంది. మనం స్ట్రెస్సెస్ అయినా సిగ్మా XX, టౌ XY, సిగ్మా XY ఇలా డినోట్ చేస్తాం స్ట్రెస్సెస్ ని. ఇదేంటంటే X అనేది ఫేస్ ని చూపిస్తుంది, అంటే ఏ ఫేస్ లో యాక్ట్ అవుతుంది. ఇంకో X అనేది డైరెక్షన్ చూపిస్తుంది. నార్మల్ స్ట్రెస్ అనేది X ఫేస్ లో ఉండి X డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది.
కానీ షియర్ స్ట్రెస్ మాత్రం ఎక్స్ ఫేస్ లో ఉంటుంది, కానీ డైరెక్షన్ మాత్రం వై డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. ఇక్కడ గమనిస్తే మీరు ఈ షియర్ స్ట్రెస్ అనేది ఎక్స్ ఫేస్ లో ఉంది, ఇది ఎక్స్ ఫేస్. సపోజ్ ఇది ఎక్స్ ఫేస్ అనుకుందాం, ఇది వై ఫేస్ అనుకుందాం, అంతే కదా. ఎక్స్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉంది ఎక్స్ ఫేస్, వై యాక్సిస్ కి పర్పెండిక్యులర్ వై ఫేస్. ఇది జెడ్ ఫేస్, సారీ ఇది జెడ్ ఫేస్, ఎక్స్ ఫేస్, వై ఫేస్, జెడ్ ఫేస్. సో ఈ స్ట్రెస్ అనేది, షియర్ స్ట్రెస్ అనేది ఎక్స్ ఫేస్ లో యాక్ట్ అవుతుంది. అలాగే డైరెక్షన్ ఎట్లా ఉంది, ఎక్స్ డైరెక్షన్ లో లేదు. ఎక్స్ డైరెక్షన్ లో ఉంటే అప్పుడు అది నార్మల్ స్ట్రెస్ అయిపోతుంది, కానీ ఇది వై డైరెక్షన్ లో ఉంది, అందుకనే షియర్ స్ట్రెస్ అవుతుంది. సో వై అనేది డైరెక్షన్ టౌ ఎక్స్ వై, అందుకనే ఇక్కడ యాక్ట్ అయ్యి ఈ స్ట్రెస్ మనం టౌ ఎక్స్ వై అంటాం. ఓకే, అలాగే ఇది చూసుకుంటే మనం ఇక్కడ యాక్ట్ అయ్యే స్ట్రెస్ ని మనం టౌ, ఫస్ట్ ఏం ఫేస్ ఇది వై ఫేస్, తర్వాత డైరెక్షన్ ఎటు ఉంది ఎక్స్ డైరెక్షన్ లో ఉంది, సో టౌ వై ఎక్స్. ఓకే, అట్లనే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ యాక్ట్ అయ్యే స్ట్రెస్ ఇది ఏ డైరెక్షన్ లో ఉంది, ఏ ఫేస్ లో ఉంది, ఇది టౌ జెడ్ ఫేస్, అవుట్వర్డ్ నార్మల్ కదా, అవుట్ సైడ్ ఆఫ్ ద బోర్డ్, టౌ జెడ్. ఏ డైరెక్షన్ లో ఉంది వై. ఓకే, అట్లా డైరెక్షన్ ని బట్టి, ప్లేన్ ని బట్టి స్ట్రెస్ వేరియేషన్స్ అనేటివి చేంజ్ అయ్యాయి. ఓకే ఓకే, మనము స్ట్రెస్ అనేది టెన్సార్ అనుకున్నాం. స్ట్రెస్ టెన్సార్ ని ఒక ఫుల్ లెంత్ బాడీగా రాస్తే, అంటే ఒక్కొక్క ప్లేన్ కి ఒక్కొక్క స్ట్రెస్ వేరియేషన్ ఉంటుంది. నేను ఇప్పుడు దానికి రాస్తా ఒక్కొక్క బాడీ. ఓకే, ఇది ఒక బాడీ అనుకుందాం. మనం ఇప్పుడు స్ట్రెస్ వేరియేషన్స్ ఓవరాల్ బాడీ చూడాలనుకున్నాం అనుకో. ఇది ఈ ప్లేన్ కి, ఈ ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఉంది, అందుకనే ఇది నార్మల్ స్ట్రెస్ అయింది. ఎక్స్ ఫేస్, ఇది ఎక్స్ ఫేస్ లో ఉంది. సో ఇది డైరెక్షన్ చూసుకుంటే ఎక్స్ వై జెడ్. ఓకే, ఇది ఎక్స్ ఫేస్ లో ఉంది, అలాగే డైరెక్షన్ చూసుకుంటే ఎక్స్ డైరెక్షన్ లోనే ఉంది. సో దీన్ని సిగ్మా ఎక్స్ఎక్స్ అంటారు. ఓకే, దీన్ని సో ఒక ప్లేన్ కి 3 డైరెక్షన్స్ లో అలాంగ్ ఎక్స్ యాక్సిస్, అలాంగ్ వై యాక్సిస్, అలాంగ్ జెడ్ యాక్సిస్ స్ట్రెసెస్ అనేది ఉంటాయి. సో ఈ డైరెక్షన్ లో స్ట్రెసెస్ చూసుకుంటే ఇది ప్లేన్ కి ప్యారలల్ గా ఉంది, సో దీన్ని షియర్ స్ట్రెస్ అంటారు. ప్లేన్ కి పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి నార్మల్ స్ట్రెస్, ప్లేన్ కి ప్యారలల్ గా ఉంది కాబట్టి షియర్ స్ట్రెస్. షియర్ స్ట్రెస్ ఏ ఫేస్ లో ఉంది, ఎక్స్ ఫేస్ లో ఉంది. ఏ డైరెక్షన్ లో ఉంది, వై డైరెక్షన్ లో ఉంది, అందుకనే దీన్ని టౌ ఎక్స్ వై అంటాం. అలాగే అవుట్ ఆఫ్ ద ప్లేన్, అవుట్ ఆఫ్ ద బోర్డ్ ఇది. ఓకే, ఇది కూడా ఇదే ఎక్స్ ఫేస్ లోనే ఉంది కాబట్టి, ప్యారలల్ టు ద ప్లేన్ ఉంది కాబట్టి టౌ. ఇది ఏ ఫేస్ లో ఉంది, ఎక్స్ ఫేస్ లో ఉంది. ఏ డైరెక్షన్ లో ఉంది, జెడ్ డైరెక్షన్, అవుట్ సైడ్ ఎక్స్ జెడ్. ఓకే, అట్లా ఒక్కొక్క ప్లేన్ కి స్ట్రెస్ వేరియేషన్ డ్రా చేయొచ్చు. ఇప్పుడు ఇంకొక చూద్దాం. ఇది సిగ్మా వై ఫేస్ లో ఉంది, ఫేస్ వై డైరెక్షన్ లో ఉంది వై. అలాగే టౌ, ఇది వై ఫేస్ లో ఉంది, ఎక్స్ డైరెక్షన్ లో ఉంది టౌ. టౌ వై ఫేస్ లో ఉంది, జెడ్ డైరెక్షన్ లో ఉంది. ఓకే, ఇది ఎక్స్ ఫేస్, ఇది మైనస్ ఎక్స్ ఫేస్. సో ఇది ఎక్స్ యాక్సిస్ అంటే ఇది మైనస్ ఎక్స్ యాక్సిస్ అయినప్పుడు, ఇది ఎక్స్ ఫేస్ అంటే ఇది మైనస్ ఎక్స్ ఫేస్. సో ఆపోజిట్ జెడ్ అవుట్వర్డ్ ప్లస్ జెడ్ ఇన్వర్డ్ మైనస్. ఓకే, ఇది పాజిటివ్ అని తీసుకుంటాం, వై పాజిటివ్, వై అప్వర్డ్ పాజిటివ్, జెడ్ అవుట్వర్డ్, జెడ్ అవుట్ ఆఫ్ ద బోర్డ్ ఇస్ పాజిటివ్. ఓకే, మన కోఆర్డినేట్ సిస్టమ్ ఎట్లా ఉంటాయండి, ఎక్స్ టు ద రైట్ పాజిటివ్,
y to the upward positive, z to the outward positive. సో ఆటోమేటికల్ గా దీనికి అపోజిట్ డైరెక్షన్ లో x ఏమవుతుంది, నెగటివ్ అయిపోతుంది. దీనికి అపోజిట్ డైరెక్షన్ లో y ఏమవుతుంది, నెగటివ్ అయిపోతుంది. ఇది z, ఇది అవుట్వర్డ్ పాజిటివ్ ఉన్నప్పుడు ఇన్వర్డ్, z ఇన్వర్డ్ ఏమవుతుంది, నెగటివ్ అయిపోతుంది. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు ఈ స్ట్రెస్ టెన్సార్ కి మనం మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయొచ్చు. మ్యాట్రిక్స్ అంటే తెలుసు కదా, ఇట్లా ఇట్లా మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసుకోవచ్చు స్ట్రెస్ టెన్సార్ ని. ఓకే, మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసుకుంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏంటి, సిగ్మా ఎక్స్ఎక్స్. ఒక డైరెక్షన్ ఒక ఫేజ్ తీసుకుంటే సిగ్మా ఎక్స్ఎక్స్, ఇంకొకటి టౌ ఎక్స్వై, టౌ ఎక్స్జెడ్. తర్వాత ఈ ఈ ఫస్ట్ ఇది అయిపోయింది, ఎక్స్ ఫేజ్ అయిపోయింది. వై ఫేజ్ తీసుకుంటే టౌ వై ఎక్స్. సో ఇది డైరెక్షన్ ఎక్స్ వై జెడ్, ఎక్స్ వై జెడ్, ఎక్స్ వై జెడ్. డైరెక్షన్ చూసుకుంటే వై డైరెక్షన్ లో ఏముంది, సిగ్మా వై వై, టౌ వై జెడ్. ఇది ఇది ఎక్స్ డైరెక్షన్, ఇది వై డైరెక్షన్, ఇది జెడ్ డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ టౌ జెడ్ ఎక్స్, టౌ జెడ్ వై, టౌ సిగ్మా జెడ్ జెడ్. ఓకే, ఇది స్ట్రెస్ టెన్సర్ మ్యాట్రిక్స్. ఇది 3Dలో. కానీ 2Dలో ఏంటిది, సిగ్మా అండ్ 2D ఓన్లీ 9 ఎలిమెంట్స్ ఉంటాయి, 3x3. కానీ 2Dలో ఓన్లీ 4 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి, సిగ్మా ఎక్స్ఎక్స్, టౌ ఎక్స్వై, టౌ వైఎక్స్, సిగ్మా వై. ఓకే, ఇక్కడ చూసుకుంటే 2D బాడీ అనుకుంటే స్ట్రెసెస్. ఓకే, XY 2 యాక్సెస్ మాత్రమే ఉంటాయి. సో ఎలాగా సిగ్మా ఎక్స్, సిగ్మా వై, టౌ XY. ఓకే, టౌ YX. ఓకే, బాడీకి షియర్ స్ట్రెస్ వేరియేషన్ ఎట్లుంటుంది, ఇది టౌ XY, టౌ YX, టౌ XY, టౌ YX. ఇది కూడా టౌ ఆపోజిట్, టౌ YX, టౌ XY ఆపోజిట్ డైరెక్షన్. సో మనం ఇప్పుడు ఫోర్స్ ఈక్విలిబ్రియం ఏంటి, మనం ఎన్ని టైప్స్ ఆఫ్ ఈక్విలిబ్రియంస్ ఉంటాయి, ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. ఫోర్స్ ఈక్విలిబ్రియం, మూమెంట్ ఈక్విలిబ్రియం. ఫోర్స్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, సమ్మేషన్ ఎఫెక్ట్స్ ఈక్వల్ టు 0. ఫోర్స్ ఈక్విలిబ్రియం ఇన్ x డైరెక్షన్. తర్వాత ఫోర్స్ ఈక్విలిబ్రియం ఇన్ y డైరెక్షన్, సిగ్మా Fy ఈక్వల్ టు 0. తర్వాత మూమెంట్ ఈక్విలిబ్రియం ఏంటి, మూమెంట్ ఇన్ z డైరెక్షన్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ ఫోర్స్ ఈక్విలిబ్రియం ఇంకా మూమెంట్ ఈక్విలిబ్రియం తోని మనం ఏం ప్రూవ్ చేయొచ్చు అంటే టౌ XY ఈక్వల్ టు టౌ YX. ఓకే, అలాగే సో అంటే ఈ ఒకటే ఈ ప్లేన్ తీసుకోండి, టచ్ అయి ఉన్నాయి కదా. సో అడ్జసెంట్ ప్లేన్స్ యొక్క షియర్ స్ట్రెసెస్ అనేవి ఈక్వల్ ఉంటాయి. అది ఫోర్స్ ఈక్విలిబ్రియం తో ప్రూవ్ చేయొచ్చు. అలాగే మూమెంట్ ఈక్విలిబ్రియం తో ఏం ప్రూవ్ చేయొచ్చు అంటే ఫోర్స్ ఈక్విలిబ్రియం తో ఈ స్ట్రెస్ ఈక్వల్ అని ప్రూవ్ చేయొచ్చు. టౌ XY, టౌ YX ఈక్వల్ టు టౌ, ఇక్కడ ఉన్న ఈ స్ట్రెస్
ఈక్వల్ అని ఫోర్స్ ఈక్విలిబ్రియంతో ప్రూవ్ చేయొచ్చు. మొమెంట్ ఈక్విలిబ్రియంతో ఇది ఈక్వల్ టు ఇది ఏం ప్రూవ్ చేయొచ్చు, టౌ వైఎక్స్. సో అట్లా ఫైనల్గా ఒక బాడీలో తీసుకుంటే రెండు ఈక్విలిబ్రియంస్తో అన్ని స్ట్రెస్సెస్ ఏమేమి స్ట్రెస్సెస్ యాక్ట్ అవుతున్నాయో అన్నీ ఒకటే అని ప్రూవ్ అయిపోయినాయి. సపోజ్ ఒక బాడీ తీసుకుందాం, tau xy equal to tau yx, tau yz equal to tau zy. అట్లా అన్ని స్ట్రెస్సెస్ ఒకటే ఈక్వల్ ఫోర్స్ అండ్ మొమెంట్ ఈక్విలిబ్రియం కన్సిడర్ చేస్తుంది. ఓకే, ఇక్కడ స్ట్రెస్ టెన్సర్, ఇది స్ట్రెస్ టెన్సర్ మ్యాట్రిక్స్ అన్నాడు. ఈ స్ట్రెస్ టెన్సర్ మ్యాట్రిక్స్ లో ఈ ఎలిమెంట్స్ ని ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంట, ఎందుకంటే డయాగ్నల్ లో ఉన్నాయి. అలాగే ఇవి ప్రిన్సిపల్ స్ట్రెసెస్, సో వీటిని ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నాడు. సో మనం ఇంతకుముందు ఫోర్స్ ఇంకా మొమెంట్ ఈక్విలిబ్రియం తో ఏం చెప్పినాం, టౌ xy ఈక్వల్ టు టౌ x, అలాగే టౌ xz ఈక్వల్ టు టౌ zx, అలాగే టౌ yz ఈక్వల్ టు టౌ zy. సో ఇది అనేది ఒకటి ఒక ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ సింగిల్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏంటి ఆ స్ట్రెస్ అయిపోతుంది. ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని, టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాకపోతే ఇందులో డిస్టింక్ట్ అంటే యూనిక్ ఏంటి, ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6, డిస్టింక్ట్ 6 మాత్రమే ఉన్నాయి. సో ఓవరాల్ 9 ఎలిమెంట్స్ ఉన్నా కూడా అందులో ఇది ఈక్వల్ టు ఇది, ఇది ఈక్వల్ టు ఇది, ఇది ఈక్వల్ టు ఇది అయిపోయినప్పుడు డిస్టింక్ట్ మాత్రం 6 అయితే. అలాగే 2Dలో ఇక్కడ తీసుకుంటే టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ 1 2 3 4, డిస్టింక్ట్ చూస్తే 1 2 3 మాత్రమే. ఓకే, ఇది థ్యాంక్ యూ.